ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 3 పార్టీలు క్రియాశీలకంగా పనిచేశాయి. అందులో ఒకటి అధికారంలో ఉన్న తెలుగుదేశం, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ, ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన జనసేన పార్టీ. అయితే ఇప్పుడు మళ్ళీ మనకు ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్ లో ఎవరికి ఓటేయాలి అనేది నిర్ణయించుకోవాల్సింది ఒక ఓటర్. ఇందులో ఎవ్వరూ కూడా ఓటర్ని ప్రభావితం చేయలేరు. ఓటర్ ముందుగా ఎవరికి ఓటేయాలి అనే దానికంటే ముందు ఎందుకు వేయాలి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. టీడీపీ గురించి ఆలోచించినట్లయితే 5 సంవత్సరాల్లో వాళ్ళు ప్రత్యేక హోదా తెస్తాము, రాజధాని నిర్మిస్తాము, పోలవరం నిర్మిస్తాము, ఇంకా రైతులకు రుణమాఫీ చేస్తాం, ఇట్లా ఏదేదో హామీలు ఇచ్చారు. కానీ ఈ రోజుకి ఏది పూర్తి కాలేదు. అండ్ ప్రతి అంశం మీద కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యూటర్న్ తీసుకొని ప్రజలను మాయ చేశారు. మళ్ళీసారి మాయ చేయడానికి ప్రజల ముందుకు వస్తారు. ఇక వైసీపీ విషయానికి వస్తే ప్రతిపక్షంలో 60 మంది ఎమ్మెల్యేలు ఉంటే 60 మందిలో కొంతమందినేమో వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు కొనేశారని చెప్పని, ఇంకా వేరే వేరే చేతకాని రీజన్స్ తో కనీసం అసెంబ్లీకి కూడా వెళ్లకుండా రోడ్లు పట్టుకొని తిరిగారు. మన ప్రజల సొమ్ముతో వాళ్ళు జీతాలు దొబ్బి తింటూ కనీసం ప్రతిపక్షంగా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించడానికి కూడా చేతకాని వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చి కేంద్రాన్ని ప్రశ్నించి కేంద్రం నుంచి నిధులు ఎలా తెస్తారు, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు. మూడవది జనసేన. వాళ్ళ దగ్గర ఒక వార్డు మెంబర్ కూడా లేనప్పటికీ ప్రజాక్షేత్రంలో ఉంటూ వివిధ సమస్యల మీద, అది ఉద్దానం సమస్య దగ్గర నుంచి అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే వరకు, అలాగే విద్యార్థుల సమస్యల నుంచి వైద్య సమస్యల వరకు ప్రతి సమస్య మీద కూడా వాళ్ళు తిరిగి ప్రజల్లోకి వెళ్లి వాళ్ళు విషయాలు తెలుసుకున్నారు. అంతేకాకుండా మొన్న జరిగిన ఆవిర్భావ సభలో మేనిఫెస్టో ఇచ్చి ప్రజలకు, సామాన్యులకు, రోడ్డు మీద ఉండే చిరు వ్యాపారులకు, రైతులకు వీళ్ళందరికీ మేలు చేసే మేనిఫెస్టో ఇచ్చారు. అది కాకుండా ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గర నిజాయితీ ఉంది, మిగతా వాళ్ళ దగ్గర అది లేదు. కాబట్టి మనము నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకుందామా, లేదంటే అనుభవం పేరు చెప్పి ప్రజలను దోచుకునే వాళ్ళని ఎన్నుకుందామా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. నమస్కారం అండి, నా పేరు స్వాతి, మా ఊరు చిత్తూరు. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయదలుచుకున్నానో మీకు చెప్పాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకున్నా ఆయన ప్రజలకు ఎంతో చేశారు. అందులో కొన్ని చెప్పాలంటే ఉద్యానంలోని కిడ్నీ బాధితులకు అండగా నిలిచి వారికి నెలకి 2500 పెన్షన్ వచ్చేలా చేశారు. డయాలసిస్ సెంటర్స్ని ఏర్పాటయ్యేలా చూశారు. ఫాతిమా కాలేజ్ స్టూడెంట్స్కి అండగా నిలిచి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించారు. తుంపాలలోని షుగర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయించారు. వంతాడాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ని ఆపివేయించారు. కడేపులంకలోని రైతులకి విద్యుత్తులో రాయితీ కల్పించేలా చేశారు. మరియు శ్రీకాకుళంలోని తిత్లీ తుఫాను బాధితులకి సాయం చేశారు. జన సైనికులను కూడా సాయం చేయమని కోరారు. ఏ పదవి లేకుండానే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని చేస్తున్నారంటే పదవి ఉంటే ఆయన ఇంకా ప్రజలకి ఎంతో చేయగలరని నేను అనుకుంటున్నాను. అందుకే ఈసారి నా ఓటు గాజు గ్లాస్ గుర్తుకే వేసి జనసేన పార్టీని గెలిపించాలనుకుంటున్నాను. కరప్షన్ లేని పాలిటిక్స్ కావాలనుకుంటే మీరు కూడా గాజు గ్లాస్ గుర్తుకే ఓటేయండి, జనసేన పార్టీని గెలిపించండి. జై జనసేన. ఈనాడు పేపర్లో మీరు చూశారు కదా, ఈనాడు పేపర్లో నిన్న హెడ్లైన్స్ చేస్తూ అందరి ఫోటోలు వేసాడు, కానీ పవన్ కళ్యాణ్ ఫోటో వేయలేదు. అంటే ఈనాడు వికృతి రూపం చూడండి. అంటే వీళ్ళందరూ ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ లేదు. కానీ మీరు అనుకునేటట్టు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఫోటో పెట్టకపోయినా మీరు బాలకృష్ణ సినిమాలన్నీ చూడండి, సూపర్ హిట్ సూపర్ హిట్ అని చెప్పేసి టీవీలో చూపెడతారు. కానీ అక్కడ కలెక్షన్కి వెళ్తే థియేటర్లన్నీ ఖాళీగా ఉంటాయి. అలాగే మీరు మాకు మీ టీవీలో చూపెట్టకపోయినా, మీ పేపర్లో మా పార్టీ గురించి రాయకపోయినా, ప్రజాక్షేత్రంలో మాత్రం మిమ్మల్ని నిగ్గు తేలుస్తాం, మీరు రెడీగా ఉండండి. ఇంత దారుణమా? నీకు జీవితాంతం పెద్ద ఎక్స్పీరియన్స్ పేపర్ ఉన్న నువ్వు అంత పనికి మాలిన ఏ రాష్ట్రాల నాయకులు ఫోటోలు వేసావు, కానీ ఇక్కడ స్టేట్ లో ఉన్న అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులు ఫోటో వేయవా? అలాగే అన్ని పార్టీలు గుర్తులు వేస్తావు, కానీ మా పార్టీ గుర్తు వేయవు. అక్కడ స్వస్తికి బొమ్మ వేస్తావు. అంటే మా గాజు గ్లాస్ గుర్తు ప్రజలకు ఎవరు నీకు ఇష్టం లేదనమాట. ఇంత దౌర్భాగ్యమైన స్థితి నీకు ఉందంటే నిజంగా రామోజీరావు గారు మీరు మారాలి. మీరు జీవిత చర్మాంకంలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు మారకపోతే ఎప్పుడు మారుతారు నాకు అర్థం అవుతుంది. పదే పదే మీ గురించి అలా చెప్పినది నాకు చాలా బాధగా ఉంది. ఈ పచ్చ మీడియాని, ఈ సాక్షి మీడియాని అవాయిడ్ చేయండి. గాజు గ్లాసులు ప్రజల్లో తీసుకెళ్ళండి. ఇదిగోండి ఇప్పుడు మీరు రాజమండ్రి శంకరాం అందరం బయలుదేరాం, ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నాం. ఈ ఎలక్షన్స్ లో అంటే ఇప్పటి వరకు జరిగిన దానిలో పోటీ చేయలేదు. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, కనీసం సర్పంచులు, ప్రెసిడెంట్లు ఎవ్వరు లేరు, కార్పొరేటర్లు. అయినా సరే ఉద్దానం సమస్య ఆయన పరిష్కరించే దారి తీసుకెళ్లారు, కానీ అది అధికార పక్షం చేయలేదు. నెక్స్ట్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కానీ, లేకపోతే వేరే చాలా సమస్యల మీద ఆయన పోరాడారు, ఎవరు లేకపోయినా సరే సింగిల్ గా.
శత్రువై పిడికిలొకటి వచ్చెనురా, గాజు గ్లాసు గుర్తుతో కదం నేడు తొక్కెనురా.